జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ కు ఓటేస్తే బస్తీల్లోకి బుల్డోజర్ రావడం, పేదల ఇండ్లు కూల్చేయడం ఖాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. ఎర్రగడ్డ డివిజన్ లో కేటీఆర్ అట్టహాసంగా రోడ్ షో నిర్వహించారు. వెల్లువల తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. జూబ్లీహిల్స్ ఓటర్లు అప్రమత్తంగా ఉండి మంచి నిర్ణయం తీసుకోవాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. అన్ని వర్గాల కోసం పోరాడే బీఆర్ఎస్ చేతికి కత్తి ఇవ్వాలని కోరారు. అప్పుడే 6 గ్యారెంటీలు 420 హామీలు అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని గల్లాపట్టి నిలదీస్తామని హెచ్చరించారు. అవసరమైతే అసెంబ్లీని స్తంభింపజేసి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని చెప్పారు. లేకుంటే కత్తి కాంగ్రెస్ కు ఇచ్చి కేసీఆర్ ను యుద్ధం చేయాలంటే కుదరదనే విషయాన్ని మరచిపోవద్దన్నారు. ఏమేం మాటలు చెప్పిండో విన్నారా? 4000 వజీఫా మిలా కిసీకో, 4000 పెన్షన్ వచ్చిందా? నై సునాయి దేరా. 4000 ఆసరా పెన్షన్ మిలా ఆప్కో వచ్చిందా? 2,500 వచ్చిందా మహిళలకు? మిలా కిసీకో? తులం బంగారం వచ్చిందా? కేసీఆర్ సార్ ముందే చెప్పిండు, వీళ్ళు తులం బంగారం ఇచ్చేటోళ్ళు కాదు, మెడల పుస్తల తాడు కూడా గుంజుకపోయేటోళ్ళు, లంగలు వీళ్ళు బద్మాష్లు. వీళ్ళట తులం బంగారం ఇస్తారట. ఇంకా ఆఖరికి చెప్తుండు, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తారంట. ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిండే వాళ్ళకన్నా? హైదరాబాద్లో ఒక్క ఇల్లు కట్టిండా 2 ఏళ్లలో? ఒక్క ఇటుక పెట్టిండా? ఇవాళనట సిగ్గు లేకుండా ఓట్లు అడుగుతారట, మనం వేయాలన్నట. నేను అట్టకండి, కొంతమంది ఆకు రౌడీలు గూండాగాళ్ళు ఓటేయకపోతే ఏమో చేస్తామంటున్నట. వాళ్ళకు నేను ఒక్కటే చెప్తున్నా, 14 తారీఖు తర్వాత మొత్తం తెలంగాణ రాష్ట్రంలో కొత్త తుఫాన్ వస్తుంది. టీఆర్ఎస్ ప్రభుత్వం తొందరలో 500 రోజుల్లో రాబోతున్నది. కొంతమంది పోలీసు వాళ్ళు కూడా నకరాలు ఎక్కువ చేస్తున్నారు. ఆ పోలీసు వాళ్ళకు కూడా నేను చెప్తున్నా, ఒక్కొక్కరిని పేరు పేరు రాసి పెట్టుకుంటాం. ఏ పోలీసోడైతే నకరాలు చేస్తుండో ఈ 2-3 రోజులు ఎక్కువ తక్కువ తోకలాడిస్తే తోక కట్ చేసే బాధ్యత నాది, ఖచ్చితంగా చూసుకుంటాం. ప్రభుత్వం వస్తుంది మళ్ళా కేసీఆర్ది 2 ఏళ్లల్లా. యాది పెట్టుకోండి, ఎవడెవడైతే ఎగిరి పడుతుండో పోలీసోడు ఆకు రౌడీలు యాది పెట్టుకోండి. రేవంత్ రెడ్డి కాదు, వాని తాత వాని అయ్య దిగొచ్చినా మిమ్మల్ని ఎవడు రక్షించలేడు. యాది పెట్టుకోండి. ఇలా మా షరీఫ్ భాయ్ని తీసుకుపోయి ఏదో బల్మీట్కి కండువ కప్పినట్టు అనుకున్నారు. 14 నాడు చూపెడుతుంది తెలంగాణ తన సత్తా ఏందో. జూబ్లీహిల్స్ ఆడబిడ్డలు చెప్తారు సత్తా ఏందో. ఇలా మీ దగ్గర అధికారం ఉందని ఎగిరెగిరి పడుతున్నారు, ఎగిరెగిరి మిడిసి పడతా ఉన్నారు. తప్పకుండా 14 తారీఖు నాడు మీరు గుద్దుకు ఓటుకు తప్పకుండా వాళ్ళకు దిమ్మ తిరుగుతుంది. నాకు సంపూర్ణమైన నమ్మకం ఉంది.